వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వులను మహబూబాబాద్ బస్సు యాత్రలో కేసీఆర్కు అందించారు అధికారులు. దీంతో ఈవేళ జమ్మికుంటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర రోడ్ షో రద్దయింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి వర్తించేలా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు రేపు రాత్రి 8 గంటల వరకు నిషేధం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిషేధం అమల్లో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాల్లో బహిరంగంగా మాట్లాడకూడదని తెలిపింది. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, కేసీఆర్ యాత్ర మీద ఒక 48 గంటల పాటు ఎన్నికల సంఘం నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జోషి, ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరం ఉన్నాయని కూడా భారత అధినేత అయినటువంటి కేసీఆర్ పై కూడా 48 కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో దీనిపై స్పందించినటువంటి ఎన్నికల సంఘం 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించారు. దీనికి సంబంధించి ఏదైతే సిరిసిల్లలో ఏప్రిల్ 5న నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎన్నికల నియమాలు పూర్తిగా విరుద్ధమని కూడా కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కూడా విచారణ చేపట్టినటువంటి ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. స్థానిక అధికారులు కూడా మొత్తం కూడా అంటే దానికి ఒక వీడియో కూడా మొత్తం కూడా పంపడం జరిగింది. దీనిపై పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాత 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం నిర్వహించొద్దని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఈ నిషేధం మీద బీఆర్ఎస్ శ్రేణుల స్పందన ఎలా ఉంది? దీనికి కేసీఆర్ స్పందించడం జరిగింది. అంటే ఈసీ ఒక 48 గంటల పాటు నిలిపివేసిన నేపథ్యంలో ఈసీ ఆదేశాలపై కూడా భారత నేత కేసీఆర్ కూడా స్పందించారు. నా మాటలు అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు, స్థానిక మండలి కాలాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అని కూడా కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని వాటిపై కూడా ఫిర్యాదు చేశారు. నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కూడా కేసీఆర్ ఈసీకి స్పందించినప్పటికీ కూడా ఈసీ మాత్రం 48 గంటల పాటు ప్రచారం చేయకూడదని కూడా ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు